జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సుభద్ర బలరామ సహిత జగన్నాథ స్వామి ఆలయ నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఆలయానికి మాత్రమే ఉన్న ప్రత్యేకత ఏమిటంటే స్వామివార్లు సోదరితో కొలువు తీరి ఉండడం మన సంస్కృతులకు అద్దం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దేవస్థానం ఈరోజు ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు, అట్లాగే మరి మాజీ శాసనమండలి సభ్యులు కంపెనీ విఠలరావు గారు, అట్లాగే నియోజకవర్గం స్థాయిలో మండల పార్టీ అధ్యక్షులు కానివ్వండి, జిల్లా పార్టీ అధ్యక్షులు కానివ్వండి, అనేక హోదాల్లో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు వడాలి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా అనేక అశేష జనవాహినిలో మరి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సుభద్ర బలరామ సహిత జగన్నాథ స్వామివారి ఆలయం చరిత్ర చూసుకుంటే కనుక క్రీస్తు శకం 17వ శతాబ్దంలో నిర్మించినట్టుగా చరిత్ర చెప్పడం జరిగింది, పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అలాగే తర్వాత మొదటిసారిగా మరి అంతకుముందు పాలక మండలి ఏమైతే ఉందో తెలియదు, కానీ నాకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 1988లో మొదటిసారిగా వీరమల్లి నరసింహరావు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మళ్ళీ అలాగే 2009లో ఒకసారి, 2008 ఒకసారి ప్రమాణ స్వీకారం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే సమయంలో చైర్మన్